మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. ఏపీలో కొత్త మద్యం విధానం అమలుకి తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగా ఈ నెల 11వ తేదీన మద్యం షాపుల వేలాన్ని నిర్వహించబోతోంది. ఇందులో పాల్గొనేందుకు రీటైల్ లైసెన్సుల కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. అయితే వీటికి ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో అధికారులు అవాక్కవుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మరో 3 రోజుల్లో గడువు ముగిశాక వేలం పరిస్థితి ఎలా ఉంటుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దరఖాస్తుల సంఖ్య మందగించడం వెనుక కారణాలు ఏమిటా అని ఆరా తీసే పనులు పడ్డారు అధికారులు. రాష్ట్రంలో మద్యం షాపుల లైసెన్సుల కోసం తాజాగా దరఖాస్తుల్ని ఆహ్వానించారు. వీటికి ఆరంభంలో మంచి స్పందనే వచ్చింది. అయితే ఆ తర్వాతే సీన్ రివర్స్ అయినట్టు తెలుస్తోంది. 6 రోజుల వ్యవధిలో 3,396 షాపులకు గాను కేవలం 8,274 టెండర్లు దరఖాస్తులు మాత్రమే వచ్చాయని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర సగటు ప్రకారం చూసుకుంటే ఒక్కో మద్యం షాపునకు దాదాపు 3 టెండర్లు వచ్చాయని ఏపీ ఎక్సైజ్ శాఖ చెబుతోంది. అయితే ఈ పరిస్థితి వెనుక కీలక కారణాలు కనిపిస్తున్నాయి. మద్యం టెండర్ల కోసం అప్లికేషన్ల దాఖలులోనూ ఆశావాహులు సిండికేట్లుగా మారినట్టు తెలుస్తోంది. దీంతో తమకు పోటీ రాకుండా ఇతరుల్ని నియంత్రిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. అందుకే ప్రభుత్వం ఆశించిన దానికంటే తక్కువగా దరఖాస్తులు వస్తున్నట్టు అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆన్లైన్, ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరిస్తున్నా 10,000 కూడా దాటకపోవడం అధికారులు కంగుతింటున్నారు. ఇప్పటి వరకు మద్యం షాపుల కోసం దాఖలైన టెండర్లలో అత్యధికంగా విజయనగరం జిల్లాలో 855, అత్యల్పంగా మన్యం జిల్లాలో కేవలం 174 టెండర్లున్నాయి. తిరుపతి, నెల్లూరు జిల్లాలలో మద్యం టెండర్లలో సీన్ రివర్స్ అయినట్టు తెలుస్తోంది. తిరుపతి జిల్లాలో 227 షాపులకు కేవలం 165 టెండర్లే వచ్చాయి. అలాగే నెల్లూరు జిల్లాలో 182 షాపులకు 179 టెండర్లు మాత్రమే వచ్చాయి. తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో కొన్ని షాపులకు టెండర్లు వేసేందుకు బిడ్డర్లు ముందుకు రావటం లేదు. ఎన్టీఆర్, విజయనగరం జిల్లాలో ఒక్కో మద్యం షాపుకు సగటున 5 నుండి 6 టెండర్లు దాఖలు కాగా ఏలూరు జిల్లాలో 4 నుండి 5 టెండర్లు వచ్చినట్టు తెలుస్తోంది. పెరిగిన రేట్లు, సిండికేట్ల ప్రభావం, రాజకీయ జోక్యమే టెండర్లకు విశేష స్పందన రాకపోవడానికి ప్రధాన అడ్డంకిగా తెలుస్తోంది.